మనం రోజు ఎంతో ఇష్టంగా తినే సమోసా ఉంది కదా, దాని వెనుక ఓ పెద్ద రాజరహస్యమే దాగి ఉంది. అవును, ఈరోజు మనం చాలా మామూలుగా కనిపించే ఈ స్నాక్కి సంబంధించిన ఒక అసాధారణమైన చారిత్రక ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదిగో చూడండి, మనందరికీ బాగా తెలిసిన వేడివేడి సమోసా. కాని దీని వెనకే ఆ రాజరహస్యముంది. అంటే ఈరోజు మనకి వీధి వీధిలో దొరికే ఈ చిరుతిండికి ఒకప్పుడు ఏకంగా సుల్తానుల దర్బార్కి సంబంధం ఉండేదంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ. సరే, ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ స్ట్రీట్ ఫుడ్ గురించి మనందరికీ తెలిసిన విషయాలతోనే మొదలుపెడదాం. సమోసా అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఆలుగడ్డలు, బఠానీలు, ఘాటుగా ఉండే పచ్చిమిర్చి, అంతే కదా? కానీ అసలు ఒరిజినల్ సమోసాలో వీటిలో ఒక్కటి కూడా లేదంటే నమ్మగలమా? ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. 500 ఏళ్ల నాటి ఆ రహస్యమేంటో చూద్దాం. ఒక సుల్తాన్ వంట పుస్తకంలో బయటపడిన ఒక పురాతన వంటకం గురించి మాట్లాడుకుందాం. ఆ పుస్తకం పేరే నిమత్నామా, అంటే సంతోషాల పుస్తకం అని అర్థం. ఆలోచించండి, సుమారు 500 ఏళ్ల క్రితం సెంట్రల్ ఇండియాలోని మాండూ సుల్తాన్ కోసం దీని ప్రత్యేకంగా రాయించారట. ఇప్పుడు ఒక విషయం ఊహించుకోండి, అసలైన ఆ పురాతన సుల్తాన్ల కాలం నాటి సమోసా రెసిపీలో ఈరోజు మనం తినే బంగాళదుంపలు గాని, బఠానీలు గాని, కనీసం ఆ పచ్చిమిర్చి గాని ఏ ఒక్కటి లేకపోతే ఎలా ఉంటుంది? వినడానికే చాలా వింతగా ఉంది గదూ. మరి ఆ రాజరికపు రుచి ఎలా ఉండేది? అసలు సుల్తానులు తినే ఆ ఒరిజినల్ సమోసాలో ఏమేం పదార్థాలు వాడేవారో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తోంది, చూడండి. 1510 నాటి ఆ రాయల్ సమోసాలో సన్నగా కొట్టిన గొర్రె మాంసం, కాల్చిన వంకాయ, ఎండు అల్లం, ఉల్లిపాయలు ఇలాంటివి ఉండేవట. అంతేకాదు, దాన్ని నూనెలో కాకుండా స్వచ్ఛమైన నెయ్యిలో వేయించేవారట. ఎందుకంటే సింపుల్, ఆ రోజుల్లో పోర్చుగీస్ వాళ్ళు ఇంకా మన దేశానికి ఆలుగడ్డల్ని, పచ్చిమిరపకాయల్ని తీసుకురాలేదు. సో అవేవీ లేకుండానే ఒరిజినల్ సమోసా ఉండేదన్మాట. ఇంతకీ ఆ పుస్తకంలో ఆ ఒరిజినల్ సమోసా గురించి ఏం రాశారంటే, ఈరోజు వీధి బండి మీద దొరికే వాటికంటే చాలా గొప్పగా, సువాసనభరితంగా మరియు స్పష్టంగా రాజరికపు వంటకంలా ఉండేది. అబ్బా, ఆ వర్ణన వింటుంటేనే దాని రుచి ఎంత అద్భుతంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. సరే, ఆ సమోసా కథ అలా ఉంటే దాన్ని మనకు పరిచయం చేసిన ఆ పుస్తకం ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక సుల్తాన్ ఆస్థానం నుండి లండన్ మ్యూజియం వరకు దానిదో పెద్ద కథే ఉంది. ఈ పుస్తకం ప్రయాణం నిజంగా ఓ మహాకావ్యం లాంటిది. చూడండి, మొదట మాండూ సుల్తాన్ దగ్గరకుండేది, అక్కడ్నుంచి ఏకంగా మొఘల్ చక్రవర్తి అక్బర్ చేతికొచ్చింది. ఆ తర్వాత మైసూరు పులి టిప్పు సుల్తాన్ దగ్గరికి చేరింది. చివరిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని లండన్ తీసుకెళ్ళింది. ఇప్పుడది బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఎంతమంది చేతులు మారిందో, ఎంత చరిత్రను చూసిందో కదా. ఇదంతా చూస్తుంటే ఏమర్థమవుతోంది? ఆహారం కేవలం రుచికి మాత్రమే కాదు, అది చరిత్రలో ఒక భాగం. ప్రతి వంటకం మనకొక కథ చెప్తోంది. ఒక చిన్న సమోసా వెనుక ఇంత పెద్ద చరిత్ర దాగి ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? సో దీన్నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే: ఆహారం అనేది ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. అది కాలంతో పాటు మారుతూ ఉంటుంది, కొత్త సంస్కృతులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటుంది. అలా మారే క్రమంలో తనతో పాటు చరిత్రను, ఎన్నో కథలను మోసుకొస్తుంది. దీనికి ఈ సమోసా ప్రయాణం కంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? సరే, ఇదంతా విన్నాక మనకు బాగా ఇష్టమైన వేరే ఆహార పదార్థాల వెనక కూడా ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాలు ఏమైనా దాగి ఉన్నాయేమో అని అనిపిస్తోంది కదా.